ఆశ్రయిస్తే నీ మీద దేవుడు దయ చూపిస్తాడు. దయ చూపిస్తే దేవుడు నీ పట్ల ఎలాంటి కార్యాలు చేయాలో అలాంటి కార్యాలు చేస్తాడు. దేవుని దయ పొందుకోవడం చాలా ప్రాధాన్యం. ఎప్పుడు మరి దేవుడు దయ చూపిస్తాడు, ఎప్పుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు అయ్యా అంటే, దేవుణ్ణి నువ్వు ఆశ్రయించగలగాలి, దేవుని దగ్గరకు నువ్వు రాగలగాలి, దేవుణ్ణి నువ్వు ఆనుకోగలగాలి, ఆయన్ని నువ్వు సహాయం కోరగలగాలి. అంటే దేవునికి ప్రార్థన చేయటం, దేవుని మందిరానికి రావటం, దేవుని దగ్గర గోజాడడం ఎప్పుడైతే నువ్వు చేస్తావో అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. అప్పుడే నీకు దయ చూపించడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. ఆయన దయాళుడే, కానీ ఎప్పుడు దయ చూపిస్తాడో నువ్వు తెలుసుకోవాలి. ఆయన దగ్గరకు రాకుండా, ఆయన్ని ఆశ్రయించకుండా దేవుని దయ నీ మీదకి రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు దేవునికి దూరంగా ఉండి దేవుని దయ కావాలని కోరుకుంటున్నావా, అది జరగని పని. దేవుని దగ్గరికి ఎప్పుడైతే వస్తావో అప్పుడే దేవుడు నీ మీద దయ చూపిస్తాడు. నువ్వు దేవునికి దూరంగా ఉంటూ, అనగా భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా, ప్రార్థన లేకుండా, ఏ మాత్రము కూడా విశ్వాస సంబంధమైన స్థితి ఏది నీ కాడ లేకుండా దేవుని దయ నీ మీదకి రావాలంటే అది రాదు అనే విషయాన్ని ఖండితంగా దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని దయను పొందుకోవాలంటే దేవుని వాక్యానికి లోబడాలి, దేవుడు చెప్తున్న విధానాలకు లోబడాలి, దేవుడు ఏ రీతిగా ఉండమన్నాడో ఆ రీతిగా ఉండడానికి నువ్వు ఇష్టపడాలి. అప్పుడే దేవుని దయను పొందుకుంటావు. దేవుడే కనుక నీ మీద దయ కుమ్మరిస్తే ఏమన్నా అసాధ్యమవుతుందా? నీ జీవితంలో ఏది కావాలో, దేవుడు ఏది చేయాలో అది చేయక మాంతాడా? తప్పక దేవుడు చేస్తాడు. ఈరోజు నువ్వు బాధపడుతున్నావు, ఇబ్బంది పడుతున్నావు, నలగొట్టబడుతూ ఉన్నావు. ఎందుకయ్యా అంటే నువ్వు కోరుకున్నది జరగకపోవటం వల్ల, నువ్వు సమస్యల్లో నుండి బయటకు రాకపోవటం వల్ల, ఇబ్బందుల్లో నుండి బయటకు రాకపోవటం వల్ల. కారణం ఏంటంటే దేవుని దయ ఉంటే నువ్వు ఏదైనా సాధించగలవు. దేవుని దయ నీ మీద లేకపోతే నువ్వు ఏమీ సాధించలేవు అనే విషయాన్ని స్పష్టంగా దేవుడు చెప్తా ఉన్నాడు. ఉదయకాల సమయంలో స్పష్టంగా నీతో మాట్లాడే మాట ఒకటే, దేవుని దయను పొందుకోవాలంటే నువ్వు ఆయన్ని ఆశ్రయించాలి. ఒకవేళ దేవుని ఆశ్రయించకుండా దేవుని దయ కావాలని కోరుకోవడం ఒక మూర్ఖత్వమే. అందుకే ఒకసారి ఆలోచించి దేవుని